సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గైస్, అంతేకాదు మన ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి కాదు, మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే రీసెంట్లీ ఒక లెజెండ్ సూపర్ స్టార్ మన రోమన్ రేన్స్ కి అంటే డ్రీమ్ అపోనెంట్ అని చెప్పిండు అనమాట. అంటే రోమన్ రేన్స్ ఆ లెజెండ్ సూపర్ స్టార్ కి ఒక డ్రీమ్ అపోనెంట్ అంట. ఆ లెజెండ్ సూపర్ స్టార్ మన రోమన్ రేన్స్ తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాడు అని చాలా క్లియర్ చెప్పిండు అనమాట. సో ఇప్పుడు ఆ లెజెండ్ సూపర్ స్టార్ ఎవరైందో మొత్తం నేను అందరికి ఈ వీడియోలోనే అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ బాస్, అందరూ నిజంగా ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ చాలా రాకుండే కోడి రోడ్స్ పైన చాలా భయంకరంగా ట్యాగ్ చేస్తున్నారు మన న్యూ బ్లడ్ లైన్. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్, మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడి రోడ్స్. సో మన కోడి రోడ్స్ రింగ్ లో రాగానే ఫ్యాన్స్ చాలా జివర్స్ వచ్చి రేసినారు. అండ్ మన కోడి రోడ్స్ రింగ్ లో వచ్చి చెప్పినారు సో దేని గురించి మాట్లాడదని చెప్పండి అని చెప్పినారు. దాని తర్వాత కోడి రోడ్స్ ఏమన్నారంటే, చూడండి, ఫస్ట్ మనము ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడదాం. అండ్ నేను ర్యాండీ ఆర్టన్ కి ఫ్రెండ్ అని చెప్పే ముందు, అంటే ర్యాండీ ఆర్టన్ అంటే నా ఫ్రెండ్ ఏ ముందు అంటే నా మెంటోర్ అనే మాట, అంటే ర్యాండీ ఆర్టన్ నా గురువు అనే మాట. ర్యాండీ ఆర్టన్ చాలా నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే నేను ఈ రోజు అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ ఇక్కడ రింగ్ లో నిలబడి ఉన్నానంటే అది ఓన్లీ ర్యాండీ ఆర్టన్ వల్ల. అంటే ర్యాండీ ఆర్టన్ లేకపోతే నేను ఛాంపియన్ కాకపోతుండే అని మన కోడి రోడ్స్ ర్యాండీ ఆర్టన్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. సో అప్పుడు ఎక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ర్యాండీ అని చేసినారనమాట. దాని తర్వాత కోడి రోడ్ చెప్పినారు. చూడండి, ఇప్పుడు మీరే ఆలోచించండి. అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ కి అంటే చాలా మంచి ఫ్యామిలీ అనమాట. ర్యాండీ ఆర్టన్ కి 5 చిల్డ్రన్స్ ఉన్నారు. అని చాలా కష్టపడి అంటే ఇంజూర్డ్ అయినప్పుడు మన ర్యాండీ ఆర్టన్ చాలా కష్టపడి ఆ బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ వచ్చిండు అనమాట. అండ్ రీసెంట్లీ ఏమైంది అంటే లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ లో మన బ్లడ్ లైన్ ర్యాండీ ఆర్టన్ కి కామెంట్ స్టేబుల్ పైన లేపెత్తేసిన చాలా భయంకరంగా వాళ్ళు అటాక్ చేసిన ర్యాండీ ఆర్టన్ పైన. అండ్ అదంతా చూసిన తర్వాత నా మనసులో ఎంత బాధ ఉంటుందో మీరే ఆలోచన, ఎంత గిల్టీ ఫీల్ అవుతున్నా తెలుసా. నేను చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాను అని మన కోడి రోడ్ చెప్పినారు. ఎందుకంటే చూడండి, అంటే బ్లడ్ ఉంటేనే ఫ్యామిలీ ఉంటారు చెప్పండి. అంటే బ్లడ్ తోనే ఫ్యామిలీ కాదు, అంటే బ్లడ్ తో ఫ్యామిలీ కాదు. ర్యాండీ ఆర్టన్ నా ఫ్యామిలీ అంటే ఓన్లీ బ్లడ్ ఉంటేనే, అంటే బ్లడ్ రిలేషన్ కాదన్నమాట. బ్లడ్ ఉన్నా లేకున్నా అంటే ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది. అండ్ ర్యాండీ ఆర్టన్ నా ఫ్యామిలీ. అండ్ నా థీమ్ సాంగ్, అంటే థీమ్ సాంగ్ గురించి మాట్లాడి థీమ్ సాంగ్ స్టార్టింగ్ లో రాయల్ ఫ్యామిలీ వస్తాయి కదా. సో ఇదంతా కాదు, ర్యాండీ ఆర్టన్ నా ఫ్యామిలీ అని చెప్పినారు. అండ్ దాని తర్వాత డైరెక్ట్ గా మన సోలో సికోవాకి వార్నింగ్ ఇచ్చేసినారు మన కోడి రోడ్స్. అండ్ కోడి రోడ్స్ ఏమన్నారు అంటే, ఇప్పుడు ఇదంతా ఎవరి వల్ల జరిగింది, సోలో సికోవా వల్ల జరిగింది. సో నేను డైరెక్ట్ గా సోలో సికోవాతోనే మాట్లాడుతున్నాను. సో చూడు సోలో సికోవా, నేను నీకు ఒకప్పుడు చాలా క్లియర్లీ చెప్పినాను. రెస్ల్‌మania 39 టైంలో చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినాను. అండ్ అదేంటంటే నువ్వు రెడీ లేవు, అర్థమైందా. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు చాలా చేసావు అనమాట. నేను టైటిల్ గెలవనీకి కష్టపడుతున్నప్పుడు నువ్వు చాలాసార్లు మధ్యలో వచ్చాను, నీ వల్ల చాలాసార్లు ఓడిపోయినాను. బట్ నిజం చెప్పాలంటే నువ్వు రెడీ లేవని చెప్పినారనమాట మన కోడి రోడ్స్. అండ్ నేను నిన్ననే ఒక వీడియోలో ఈ క్వశ్చన్ అడిగిన, అంటే మన న్యూ బ్లడ్ లైన్ మీ ప్రకారం రెడీ ఉందా లేదా అని. అండ్ ఈ రోజు మన కోడి రోడ్స్ అదే చెప్పినారు, అంటే మన సోలో సికోవా అసలు రెడీ లేడు అని చెప్పినారు. అండ్ అంతగా దాని తర్వాత మన కోడి రోడ్స్ అసలు ఏమన్నారు అంటే, చాలా చేసినావు ఈ టైటిల్ కోసం, బట్ చూడు నేను మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్, అర్థమైందా. బట్ నువ్వేంది అంటే నువ్వు స్టిల్ నాట్, అంటే నువ్వు ఒక ట్రైబల్ షిప్ ఇంకా కాలేదు అన్నట్టు మన కోడి రోడ్ చెప్తుంటారు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టిన్ థ్యూరీది. అండ్ ఇది వచ్చి ఏమని చెప్పినారంటే, మన ఆస్టిన్ థ్యూరీ ఏమని చెప్పినారంటే, చూడు కోడి రోడ్స్ నువ్వు మొత్తం అంటే ఎప్పుడు బ్లడ్ లైన్ అని నువ్వు బ్లడ్ లైన్ గురించి మాట్లాడుతున్నావు, కానీ నీ వల్లనే లాస్ట్ వీక్ జేకబ్ ఫార్ట్ మా పైన అటాక్ చేసిండు, అర్థమైంది. ఇక్కడ చంపపైన మొత్తం ఉబ్బిపోయిందని ఒక టైప్లో మన ఆస్టిన్ థ్యూరీ చెప్పినారు. సో అప్పుడే కోడి రోడ్స్ ఏమన్నారంటే, చూడు ఆస్టిన్ థ్యూరీ నీ చంపపైన మొత్తం ఉబ్బిందంటే అది నా వల్ల కాదు, అది నీ ఫ్రెండ్ వల్ల, అంటే గ్రేసన్ వాలర్ వల్ల, అర్థమైంది. గ్రేసన్ వాలరే అనుకోకుండా నీ పైన అటాక్ చేస్తున్నాడు అంటే కావాలని అటాక్ చేస్తున్నట్టు మన కోడి రోడ్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముంటే మన రింగ్ లో ఇలా మధ్య చిన్న బ్రాల్ చూడడానికి దొరికింది. అంటే మన గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టిన్ థ్యూరీ కొంచెం బాగానే అటాక్ చేసిన కోడి రోడ్స్ పైన. కానీ మన కోడి రోడ్స్ స్టీల్ చైర్ తీసుకున్నారనమాట. స్టీల్ చైర్ తో చాలా జబర్దస్త్ గా ఇచ్చి పడేసినారు. అండ్ ఈ బ్రాల్ లో అప్పర్ హ్యాండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ ఉండే. అండ్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ మన కోడి రోడ్స్ నిక్ ఆల్డీస్ కి నాకు టాగ్ టీమ్ మ్యాచ్ కావాలి, నాకు వీళ్ళతో మ్యాచ్ కావాలని చెప్పినారు. బట్ అంటే సింగిల్ గా ఫైటర్స్ అని చెప్పినారు మన కోడి రోడ్స్. బట్ మన నిక్ ఆల్డీస్ ఏమని చెప్పినారంటే, నువ్వు నీకోసం ఒక మంచి టాగ్ టీమ్ పార్ట్నర్ దోలాడుకుని నేను మ్యాచ్ సెట్ చేస్తానని చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే, ఈ రోజు మనకి కోడి రోడ్స్ అండ్ మన కోడి మిస్టరీ పార్ట్నర్ వర్సెస్
గ్రేసన్ వాల్డర్ అండ్ ఆస్టన్ థియరీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఆండ్రాడే వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో, అంటే నిజం చెప్తున్నాను మొత్తం స్మాక్ డౌన్ లో ఈ మ్యాచ్ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఒక పెద్ద మ్యాచ్ ఉండే, చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే. మన ఆండ్రాడే వర్సెస్ కార్మెలో హేస్ చాలా మంచి రెస్లింగ్ మనకి మ్యాచ్ లో చూడడానికి దొరికింది. అండ్ బాస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఆండ్రాడే, అంటే కార్మెలో హేస్ బాగానే పడేసినారు. బట్ మన ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఆండ్రాడే. సో నెక్స్ట్ మనకి నా జాస్ అండ్ బేల్ ఇది బ్యాక్ స్టేజ్ నుంచి ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికిందంటే వాళ్ళు ఫేస్ టు ఫేస్ లేకుండా అనమాట. బట్ అయినా వాళ్ళ మధ్యలో ఒక సెగ్మెంట్ సెట్ చేసినారు. అండ్ అసలు ఈ సెగ్మెంట్ ఎందుకు సెట్ చేసినారు అసలు ఏం అర్థమే కాలేదు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద బ్రాల్స్, అంటే వాళ్ళు ఫేస్ టు ఫేస్ వస్తే చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తున్నారు, వాళ్ళకి అసలు ఆపలేకపోతున్నారు. అంటే ఆ టైప్లో ఇలాంటి సెగ్మెంట్స్ బుక్ చేస్తారనమాట. బట్ అయినా ఇలా మధ్య ఇలాంటి సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో మన నా జాస్ ఏమని చెప్పిందంటే, చూడు బేలీ, నేను క్వీన్ అర్థమైందా, అండ్ నేను నీకు ఈ సమ్మర్ స్లామ్ లో ఇచ్చి పడేస్తాను, చాలా భయంకరంగా కొట్టేస్తాను, అండ్ నేను నీ దగ్గరికి వెళ్ళి ఆ ఉమెన్స్ ఛాంపియన్షిప్ తీసుకోవడానికి నేను గెలుస్తానని నా జాస్ చెప్పింది. మన బేలీ ఏమని చెప్పింది అంటే, నా జాస్ చూడు, నేను నీకు 10 సంవత్సరాలను చూస్తున్నాను, నిజం చెప్పాలని నువ్వు అస్సలు మారలేదు, అదే నీ పెద్ద నోరు అన్నమాట, నీ పెద్ద నోరుతో నువ్వు ఇష్టం అంటూ వాగుతూనే ఉంటావు. అండ్ ఇంకోటి ఏంటంటే, చూడు నా జాస్ 2017లో నువ్వు సమ్మర్ స్లామ్ టైంలో ఏం చేసినావో అది నేను ఇంకా మర్చిపోలేదన్నమాట. అండ్ నీకోసం బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నేనే నీకు చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను ఈ సమ్మర్ స్లామ్ లో. అండ్ నేను హ్యాస్ ద ఉమెన్స్ ఛాంపియన్ సమ్మర్ స్లామ్ లో రింగ్ లో అడుగు పెడతాను, అండ్ నేను హ్యాస్ ద ఉమెన్స్ ఛాంపియనే సమ్మర్ స్లామ్ లో రింగ్ బయట అడుగు పెడతానని మన బేలీ చెప్పేసింది అనమాట. సో అప్పుడు మన నాజాస్ అయిపోయిందా, అంటే ఈ మొత్తం పిచ్చి మాటలు అయిపోయినాయి అన్నట్టు మన నాజాస్ ఆ మైక్ అంతా తీసి పడేసింది. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ ఈ సెగ్మెంట్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత మనకి బియాంకా బెలెర్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ ఇలా చిన్న ప్రాబ్లం అయిపోయింది అనమాట బ్యాక్ స్టేజ్. సో అందుకనే మనకి ఇలా మధ్య చిన్న మ్యాచ్ చూడడానికి ఒక సింగిల్స్ మ్యాచ్, చాలా చిన్న మ్యాచ్ ఉండే. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతా, అంటే బియాంకా బెలెర్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన బియాంకా బెలెర్. సో దాని తర్వాత మనకి మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అక్కడ స్క్రీన్ లో కనిపించినారు. అండ్ నిజం చెప్తున్నాను బాస్, అసలు వీళ్ళు మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అని మర్చిపోయాను. అంటే వీళ్ళు గెలిచినప్పుడు నుంచి అంత కనిపిస్తలేదు, అంత మ్యాచెస్ లో కనిపిస్తే అంత ఇన్వాల్వ్ అవుతలేరు. సో మీకు మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ అయినా అంటే అసలు మీరేం చెప్పాలనుకుంటున్నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. బట్ ఇలా ఆ స్క్రీన్ లో కనిపించి ఏమేమి చెప్పినారంటే, చూడు బియాంకా అండ్ మన జేడ్ కార్గిల్, అంటే మీరు అంటే ఒక రీమ్యాచ్ కోసం బాగా ట్రై చేస్తున్నారు కదా, సో చూద్దాం అన్నట్టు చెప్పినారు అనమాట. చూద్దామని చెప్పినారు, కన్ఫర్మ్ గా చెప్పలేదు రీమ్యాచ్ అని, చూద్దామని చెప్పినారు మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. అంటే మ్యాన్ గేమ్స్ ఆడుతున్నారు అనమాట మన బియాంకా బెలెర్ అండ్ మన జేడ్ కార్గిల్ తో. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయినాయి. దాని తర్వాత మనకి రింగ్ లో మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డీస్ కనిపించినారు. నిక్ ఆల్డీస్ కాంట్రాక్ట్ తీసుకొచ్చినారు అనమాట. అండ్ ఆ కాంట్రాక్ట్ ఏంటంటే లాస్ట్ వీక్ అంటే మన ఎల్ఏ నైట్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి ఈ కాంట్రాక్ట్ పైన ఆల్రెడీ సైన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆల్రెడీ మన జనరల్ మేనేజర్ అంటే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ సైన్ చేసినాడు. అండ్ ఏమి సైన్ చేస్తానని చెప్పిన మన ఎల్ఏ నైట్ లోగన్ పాల్ సైన్ కావాలని చెప్పిన కదా, సో అదే కాంట్రాక్ట్ తీసుకొచ్చినారు అనమాట. అక్కడ లైన్ బై లైన్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు మన ఎల్ఏ నైట్ కి అండ్ మన లోగన్ పాల్ కి అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు. సో అప్పుడే వీళ్ళు రింగ్ లో వచ్చేసినారు. రింగ్ లో వచ్చిన తర్వాత లోగన్ పాల్ కాంట్రాక్ట్ సైడ్ చూసినారు, కానీ సైన్ చేయలేదు. ఫస్ట్ మన లోగన్ పాల్ ఫస్ట్ ఏమన్నారు అంటే, ఫ్యాన్స్ బాగా ఎక్కిరిస్తుంటారు మన లోగన్ బాక్స్. అప్పుడే ఒక క్వశ్చన్ అడిగినారంటే, క్వశ్చన్ ఏంటంటే అసలు ఎల్ఏ నైట్ ఏం చేసినాడని. ఈ ఎల్ఏ నైట్ అంటే పిచ్చి గెటప్లో కనిపిస్తున్న మనిషి అసలు ఈ ఎల్ఏ నైట్ అసలు ఏం చేసినాడు, అసలు నేను ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం అవకాశం ఇవ్వాలి ఈ మనిషి కానీ మన లోగన్ పాల్ ఈ క్వశ్చన్ అడిగినారు. సో అప్పుడే ఎల్ఏ నైట్ ఏమని చెప్పినారు అంటే, చూడు మన లోగన్ పాల్ అసలు ఏమనుకుంటున్నా, బట్ లాస్ట్ టైం మన ఇద్దరం అంటే మనం ఎన్నిసార్లు ఫేస్ టు ఫేస్ వచ్చినామో అన్నిసార్లు నేను నీకు ఇచ్చి పడేసినాను, అర్థమైందా అని ఎల్ఏ నైట్ చెప్పినారు లోగన్ పాల్కి. అండ్ అంతేకాదు ఎల్ఏ నైట్ ఏమని చెప్పినారంటే, అదే ఇంతకుముందు లోగన్ పాల్ ఇంట్లోకి వచ్చేసినారు కదా, అంటే స్విమ్మింగ్ పూల్లో కనిపించినారు కదా, సో అదే మెన్షన్ చేసినారన్నమాట, మార్చేసిన చెప్పేసినారు. అండ్ అంతేకాదు లాస్ట్ టైం అంటే మహీంద్రా బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో నేను నీకు ఇదే రింగ్లో పిన్ చేసినాను, అర్థమైందా, సో అందుకని నాకు టైటిల్ మ్యాచ్ కావాలన్నట్టు మన ఎల్ఏ నైట్ మాట్లాడినారు. సో అప్పుడే మన లోగన్ పాల్ ఏమని చెప్పినాడు, చూడు నువ్వు ఎంత తలాడుతున్నావు చూడు, ఎందుకంటే నీకు ఈ టైటిల్ కావాలి, బట్ నిజం చెప్పాలంటే నీకు ఈ మ్యాచ్ కావాలి, బట్ నాకు ఈ మ్యాచ్ అవసరం లేదు, అర్థమైందా, నాకెందుకు అసలు ఈ మ్యాచ్, అంటే నేను ఆల్రెడీ చాలా
జబర్దస్త్ చేస్తున్నాను, నేను యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్కి చాలా మంచి పేరు వచ్చేలా చేస్తున్నాను, నేను $1 మిలియన్ సంపాదిస్తాను, నేను నా బ్రదర్ అని చెప్పినారన్నమాట. చాలా జబర్దస్త్గా మాట్లాడినారు మన లోగన్ పాల్ బి. అంటే కొంచెం పర్సనల్గా వెళ్ళిపోతున్నారు ఈ సెగ్మెంట్లో. అండ్ అంతేకాదు లోగన్ పాల్ ఏమని చెప్పేసినారంటే, చూడు ఎల్ఏ నైట్ అంటే జిమ్కి ఎలాంటిది అంటే నువ్వు ఒక జిమ్ బ్రోవి అనేమాట, నువ్వు ఒక బాడీ బిల్డర్వి. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు రాక్లా నటించడానికి ట్రై చేస్తావు, అంటే నువ్వు రాక్కి కాపీ చేస్తావు అనమాట, నువ్వు ఎప్పుడు రాక్లా కానికి ట్రై చేస్తున్నావు అని మన లోగన్ పాల్ ఎక్కిరిచ్చి పడేసినారు ఎల్ఏ నైట్కి. అంటే రాక్లా కానీ ట్రై చేస్తాను కొంచెం ఎక్కిరిచ్చినారు అనమాట. సో అప్పుడు ఎల్ఏ నైట్ కొంచెం బాగానే ఎక్కిరిచ్చినారు. ఏంది లోగన్ పాల్ అంటే నువ్వేంది నా జిమ్కి నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతావు, నీ బట్టలు చూడు అన్నట్టు కొంచెం ఎక్కిరిచ్చినారు. అంతేకాదు నువ్వు ఇందాక నీ బ్రదర్ గురించి మాట్లాడినావు కదా, సో చూడు నీ బ్రదర్ మైక్ టైసన్తో ఫైట్ చేయకపోతున్నాడు, అంటే మైక్ టైసన్తో ఫైట్ చేయని బాగా తల్లాడుతున్నాడు. బట్ నిజం చెప్పాలంటే నీలో ఆ మాత్రము ధైర్యం లేదన్నమాట, నీలో ఆ మాత్రం గట్స్ లేదు, నువ్వు నాతో పాటు రింగ్లో నిలబడలేవు, ఆ మాత్రం నీలో గట్స్ లేవని చెప్పేసాను అనమాట. సో అందుకని నువ్వు ఒక టైప్లో నాకు మ్యాచ్ ఇస్తలేవు అన్నట్టు మన ఎల్ఏ నైట్ చెప్పేసినారు. చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు, నీ ఫ్యామిలీలో గట్స్ లేవని చెప్పేసినారు అనమాట. సో అప్పుడే మన లోగన్ పాల్ ఏంది అసలు నీకు ఏం కావాలి చెప్పు అంటే, నీకు మ్యాచ్ కావాలి, అంతేకాదు సరే ఇప్పుడే ఈ కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నాను, నేను నీకు మ్యాచ్ ఇస్తున్నాను అని కాంట్రాక్ట్ సైన్ చేసినారు. బట్ ఏంటంటే నువ్వైనా ఓడిపోతావు, అర్థమైందా? సమ్మర్ స్లామ్ నేను నీకు చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేస్తాను, అండ్ దాని తర్వాత ఇక నువ్వు అటు ఇటు కాకుండా అయిపోతానమాట అని చెప్పినారు. అండ్ ఒక మ్యాప్ దించినారనమాట కాంట్రాక్ట్లో, అండ్ దాంట్లో తిరుగుతూ ఉంటామని చెప్పినారు. అండ్ అప్పుడే కాంట్రాక్ట్ ఎల్ఏ నైట్ ఫేస్ పైన పడేసి రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. బట్ ఒకటిసారి లోగన్ పాల్ రింగ్లో వచ్చి ఎల్ఏ నైట్ పైన అటాక్ చేసినారు. మనకి చిన్న బ్రాల్ ఇలా మధ్యలో చూడడానికి దొరికింది, కానీ ఇలా ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ ఇంకెవరిదో కాదు మన ఎల్ఏ నైట్ ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన మిషేన్ వర్సెస్ టిఫనీ మధ్యలో ఒక మంచి మ్యాచ్, సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ రింగ్ సైడ్ మన జాస్మిన్ అనమాట, మన జాస్ ఆ బ్రీఫ్ కేస్ అంటే మన టిఫనీ చేయమాట బ్రీఫ్ కేస్ పట్టుకోమని. సో అప్పుడే ఇంకా నుంచి ఏంటంటే మన బేలీ వచ్చింది, మన బేలీ వచ్చి అటాక్ చేసింది బాస్ జాస్ పైన. అండ్ అంతేకాదు బేలీ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్కి మొత్తము అంటే లేపి ఎత్తేసి అనమాట, మొత్తం ఇరగొట్టేసింది. అంటే మొత్తము ఆ బ్రీఫ్ కేస్ మొత్తం ఖరాబ్ చేసి పడేసి అనమాట, చాలా భయంకరంగా ఇచ్చేసింది మన బేలీ. అండ్ ఇదంతా చూసి మన టిఫనీ బాగా డిస్టర్బ్ అయిపోయింది ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్లో అంటే దీని లాభం లేపింది మన మిషన్. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన మిషన్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన బ్లడ్ లైన్ ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో మన సోలో సికోవా ఏమని చెప్పినారంటే, లైఫ్ నిజంగా చాలా జబర్దస్త్గా ఉంది, ఎందుకంటే మీ ట్రైబల్ షీఫ్ ఇక్కడ ఉన్నాడు అనమాట, అంటే సోలో సికోవా మీ ట్రైబల్ షీఫ్. అండ్ అంతేకాదు సోలో సికోవా ఏమని చెప్పినారంటే, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అంటే నేను కొడి రోడ్స్ మిస్టరీ పార్ట్నర్ ఎవరు అంటే ఈరోజు కొడి రోడ్స్ ఏ పార్ట్నర్ తీసుకొస్తాను దాని గురించి మాట్లాడుతాను, దాని గురించి ఆలోచిస్తాను అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. అసలు నేను ఏం ఆలోచిస్తానంటే మా బ్లడ్ లైన్ జోలికి ఎవరు రానికి రెడీ ఉన్నాడు అంటే, లాస్ట్ వీక్ మేము ర్యాండీ ఆటం పైన చాలా భయంకరంగా అటాక్ చేసినాము. అండ్ ఇదంతా చూసిన తర్వాత అయినా ఈరోజు ఎవరైనా కొడి రోడ్స్కి హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో వస్తే మాత్రం ఇక పని అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే కొడి రోడ్ సైడ్ వస్తే మీరు మా బ్లడ్ లైన్ జోలికి వచ్చినట్టు, మీరు మా ఫ్యామిలీ జోలికి వచ్చినట్టు, మీరు ట్రైబల్ షీఫ్ జోలికి వచ్చినట్టు, అర్థమైందా? నేను మీ ట్రైబల్ షీఫ్ని అని మన సోలో సికోవా చెప్పినారు, వచ్చిన వార్నింగ్ ఇచ్చినారన్నమాట. కానీ అంతలోనే అంటే సెగ్మెంట్ అయిపోగానే బ్యాక్ స్టేజ్ అప్పుడే మనకి కొడి రోడ్స్ మిస్టరీ పార్ట్నర్ ఎవరు చూపించేస్తారు. అండ్ మిస్టరీ పార్ట్నర్ ఇంకెవరు కాదు మన కెవిన్ ఓవెన్స్ వచ్చినారన్నమాట ఈరోజు. అండ్ మనకి కొడి రోడ్స్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ఆస్టన్ ఫ్యూరీ అండ్ గ్రేసన్ వాలర్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన కొడి రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్. ఈ మ్యాచ్లో మన కోడి అండ్ కెవిన్ ఓవెన్స్ గెలిచినారు. అండ్ ఇలా విన్నర్ కాంగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బ్లడ్ లైన్ అంటే సోలో టామటోంగా అండ్ టాంగాలోయ వచ్చినారనమాట. అండ్ వీళ్ళు రాగానే ఫస్ట్ కెవిన్ ఓవెన్స్ అండ్ కొడి రోడ్స్ కొంచెం బాగానే అటాక్ చేసినారు, అంత బాగానే ఉండే. కామెంట్ స్టేబుల్ పైన సోలో సికోవాకి లేపేద్దాం అనుకున్నారు వాళ్ళు, కానీ అంతలోనే అక్కడ జేకబ్ ఫాటు వచ్చినారు. జేకబ్ ఫాటు రాగానే మొత్తం సినిమాని అక్కడ మారిపోయింది అనమాట, మొత్తం సినిమా ఉల్టా అయిపోయింది. ఎందుకంటే జేకబ్ ఫాటు వచ్చి ఇలా పైన చాలా భయంకరంగా అటాక్ చేసిన. రింగ్లో అయితే జేకబ్ ఫాటు కెవిన్ ఓవెన్స్కి చాలా భయంకరంగా ఇచ్చి పడేసిండు బాస్, అది మామూలు మాట కాదు. అండ్ రింగ్ బయట అయితే
కోడి రోడ్స్ కి కామన్ టేబుల్ పైన లేపెత్తేసినారు, పవర్ బాంబ్ ఇచ్చేసినారు కోడి రోడ్స్ కి, కామన్ టేబుల్ పైన లేపెత్తేసినారు అన్నమాట. కోడి రోడ్స్ నిజంగా చాలా షాకింగ్ ఉండే. దాని తర్వాత అయితే కెవిన్ ఓవెన్స్ మెడలో ఒక స్టీల్ చైర్ ఇరికిచ్చి మరి కొట్టేసినారు, చాలా భయంకరంగా కొట్టేసినారు. మన బ్లడ్ లైన్ మామూలుగా కొట్టలేదు, కోడి రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ పైన ఈ రోజు చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన న్యూ బ్లడ్ లైన్. అండ్ ఇప్పుడు ఈ అటాక్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. అంటే ఈ రోజు అటాక్ చేసిన తర్వాత, ఇప్పుడు ఈ రోజు ఇంత భయంకరమైన అటాక్ చేసిన తర్వాత చాలా మంది రోమన్ రేన్స్ కి మిస్ చేస్తున్నారు బాస్. మొత్తం సోషల్ మీడియాలో స్మాక్ డౌన్ అయిపోగానే వి వాంట్ రోమన్ అని చాలా మంది అంటే మెసేజ్ చేస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు అన్నమాట. రోమన్ రేన్స్ లేకపోతే చాలా ఎక్కువైపోతుంది అన్నట్టు చాలా మంది సోషల్ మీడియాలో రోమన్ రేన్స్ తొందరగా రిటర్న్ చేయాలని అందరూ ఇదే మాట్లాడుతున్నారు. అండ్ అంతేకాదు ఈ వీడియో స్టార్టింగ్ లో నేను ఏదో చెప్పినంటే ఒక లెజెండ్ సూపర్ స్టార్ ఉన్నాడు, ఆ లెజెండ్ సూపర్ స్టార్ మన రోమన్ రేన్స్ తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ ఆ లెజెండ్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, కట్ యాంగిల్. ఎస్, అంటే కట్ యాంగిల్ ఏమని చెప్పినారంటే రోమన్ రేన్స్ అంటే ఒక గ్రేటెస్ట్ సూపర్ స్టార్, నో డౌట్ రోమన్ రేన్స్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. అండ్ నేను రోమన్ రేన్స్ తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను, రోమన్ రేన్స్ నా డ్రీమ్ అపోనెంట్ అని కట్ యాంగిల్ చెప్పినారు బాస్. అంటే ఇది మామూలు మాట కాదు, అంటే ఒక లెజెండ్ సూపర్ స్టార్స్ అంటే ఇలా చెప్పడం అంటే డ్రీమ్ అపోనెంట్ అని చెప్పినారనే మాట మన రోమన్ రేన్స్, అది మామూలు మాట కాదు. కట్ యాంగిల్ ఏమని చెప్పినారంటే ఒక్కసారైనా రోమన్ రేన్స్ ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే రోమన్ రేన్స్ ఒక డ్రీమ్ అపోనెంట్ అంట మన కట్ యాంగిల్ కి. అండ్ రోమన్ రేన్స్ గురించి కట్ యాంగిల్ చాలా గొప్ప మాట్లాడిన గ్రేటెస్ట్ సూపర్ స్టార్, ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అని మన కట్ యాంగిల్ చాలా గొప్ప మాట్లాడినారు రోమన్ రేన్స్ గురించి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. బట్ ఈ రోజు స్మాక్ డౌన్ లో కోడి రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ పైన ఎంత భయంకరమైన అటాక్ జరిగిన తర్వాత అయితే నిజం చెప్తున్నాను బాస్, సోషల్ మీడియాలో చాలా మంది రోమన్ రేన్స్ ఇక తొందరగా రావాల్సింది అన్నట్టు అందరూ కామెంట్ చేస్తారన్నమాట, మెసేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? ఇప్పుడు కరెక్ట్ టైం అనిపిస్తుంది, అంటే మన ది బ్లడ్ లైన్ ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ ఉన్నట్టుగా అనిపిస్తున్నారు. చాలా భయంకరంగా ఛాంపియన్కి ఇచ్చి పడేసినారు, కెవిన్ ఓవెన్స్కి ఇచ్చి పడేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్లో ది ట్రైబల్ చీఫ్ అంటే అస్సలైన ట్రైబల్ చీఫ్ ఇక రిటర్న్ చేయాల్సిందే బాస్. ఇప్పుడు మీరేమంటారు? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.